హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, హోమోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అనేక మంది ప్రతి వారం ఆదివారం వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అనేది కొంతమంది అడిగిన వాటికి మనం సమాధానం చెప్తున్నాం. అంటే వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందులకి సొల్యూషన్ కోసం కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు మనం ఈ ముఖాముఖి ఈ క్వశ్చన్స్ కి వాళ్ళు చూసుకునేలాగా వాళ్ళకిలాగా అనేక మంది ఆ సమస్య ఆ క్వశ్చనే ఉంటుంది వాళ్ళకి కూడా. సో అది ఎలా క్లియర్ అవ్వాలో మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఒకే క్వశ్చన్ చాలా మంది అడిగారు. అట్లాగే ప్రతి క్వశ్చన్ కింద లేకపోతే విడిగా వాట్సాప్ చేసిన కొన్ని ప్రత్యేకమైనటువంటి అన్ని తీసుకోవడం జరిగింది. సార్ నా పేరు నళిని, నేను వ్యవసాయం కూడా చేస్తున్నాను, ఇంకా ఇతర బిజినెస్ లో చేస్తున్నాను. మీరు ఏమన్నారంటే వ్యవసాయం చేసేటప్పుడు కూడా పంట కోసం ఎలా చెప్పాలి, సో అఫర్మేషన్స్ ఏమైనా చెప్పొచ్చా అంటే దానికి పంట వేసేటప్పుడు గాని పంట పండుతున్నప్పుడు గాని ఏం చెప్పాలని అడుగుతున్నారు నళిని గారు. నళిని గారు, మీరు పంట వేసేటప్పుడు మీరు సమృద్ధినే చూడండి. అంటే పెద్ద మొత్తంలో పంట బాగా పండితే ఆనందం మీకు ఎలా ఉంటుంది అది ముందే వ్యక్తం చేయాలి. అది వేసేటప్పుడే మీరు విత్తనాలు నాటుతారా, మొలకలు వేస్తారా, మీరు చేసే వ్యవసాయమా లేకపోతే ఏంటనేది మీకు తెలుసు. కాబట్టి అది చేసేటప్పుడే ఈ పంట అభివృద్ధి చెందుతుంది, పెద్ద మొత్తంలో నేను లాభాలు పొందుతున్నాను అని చెప్పి హోమోపోనోపోనో ప్రేయర్ చెప్పండి. మీ మనసులో ఆ పంట అధికంగా లాభాలు వస్తున్నది అది మాత్రమే చూడాలి. మీ పంట పూర్తయ్యేదాకా కాన్ఫిడెంటల్ గా నమ్మకంతో చేయాలి. తర్వాత సత్యమూర్తి గారు ఆలయం నుంచి, సార్ నాకు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా భయం వేస్తుంది, టెన్షన్ వస్తుంది, రకరకాల కళలు వస్తున్నాయి, అలాంటివి చూడకూడని ఏంటంటే భయంకరంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో సత్యమూర్తి గారు, మీరు సరైన మెడిటేషన్ నేర్చుకున్నారా? మీరు చేస్తున్న మెడిటేషన్ ఏంటనేది చెప్పలేదు. చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. మీరు ఏ మెడిటేషన్ చేస్తున్నారు? అయితే మీకు బ్లాక్స్ ఉండవచ్చు. నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఇంట్లో కూడా రూమ్ లో కూడా ఉండటం ద్వారా మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరదు. మీరు సముద్రపు కళ్ళుపుతో దిష్ తీసుకుని పడేసిన తర్వాత చల్లటి వాటర్ తో మొహం కడుక్కుని అప్పుడు చేయండి. అంతకీ మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంటే మీ పర్సనల్ క్లాస్ జాయిన్ అయినప్పుడు సో ఆ నెగిటివ్స్ పోవడానికి అసలు మీరు ఏం చేస్తున్నారు ఇంకా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏ మెడిటేషన్ చేస్తున్నారు అనేది చెప్పలేదు, ఆ మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, తలనొప్పి వస్తుంది, సరిగ్గా కూర్చోలేకపోతున్నారు అంటున్నారు. సో దానికి మీరు మీలోని నెగిటివ్స్, ఇంట్లో కూడా నెగిటివ్స్ కారణం ఉంటుంది. కళ్ళుతో దిష్టి తీసుకున్న తర్వాత చల్లటి వాటర్తో కడుక్కొని ఫేస్ కడుక్కొని సో ప్రశాంతంగా మీ మైండ్ ని మీకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టండి. ఓకే. ప్రియమణి గారు అనంతపురం నుంచి, సార్ నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, ఎలాంటి వ్యక్తి వస్తాడో అని భయంగా ఉంది. సో నాకు నేనుగా ఎలా కోరుకోవాలి, లేకపోతే మీరు మ్యారేజ్ కోసం నా కోసం క్లాస్ సపరేట్ గా వ్యక్తిగతంగా చెప్పగలుగుతారా? సో ఆల్రెడీ మనం వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో క్లాసెస్ చెప్తున్నామండి, చాలా మందికి తెలియదు మేబీ. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీరు పర్సనల్ గా మీకు ఎలా కావాలనేది మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయినా కోరుకోవచ్చు. యూ హ్యావ్ రైట్స్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏం కావాలో కోరుకునే హక్కు ఉందని యూనివర్స్ చెప్తుంది. సో మీరు మ్యారేజ్ కోసం వ్యక్తిగతంగా మీకు నచ్చిన విధంగా కోరుకునే విధానం ఎలా అంటే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మీకు పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సార్ డబ్బుని ఏమని పిలవాలి, డబ్బుకి ఒపోనొపోనో చెప్తే సరిపోతుందా? సో డబ్బు రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు డబ్బు కోసం ఏం చేయాలని అడుగుతున్నారు ప్రవీణ్ గారు అనకాపల్లి నుంచి. ప్రవీణ్ గారు, మీరు డబ్బు పట్ల చిన్ననాటి నుండి తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ వల్ల కూడా అలా జరుగుతుంది. డబ్బుని తప్పుగా మాట్లాడటం, డబ్బుదేముందని
కుక్కను కొడితే రాలుతుంది డబ్బు అని కొంతమంది, సో డబ్బుకి వాల్యూ ఇవ్వకూడదు అని మాట్లాడుతూ ఉంటారు. డబ్బుకే వాల్యూ ఇవ్వాలి. డబ్బుది ఏముందనే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. డబ్బు ఆ వ్యక్తికి ఎనర్జీ ఇస్తుంది. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండదో, ఎవరి ఇల్లు అయితే పేదరికంగా ఉంటుందో, డబ్బున్న ఇల్లు పేదరికంగా ఇల్లు కంపేర్ చేసుకోండి. మాటలు ఎన్నైనా చెప్పడానికి కూర్చుని కబుర్లు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు. డబ్బుదేముంది అనే మాట డబ్బు లేకుండా చేసేస్తుంది. డబ్బు లేని పరిస్థితిని ఉన్న పరిస్థితిని కంపేర్ చేయండి. ఉన్నప్పుడు ఎంత హుషారుగా ఎనర్జీగా ఉన్నారు, లేనప్పుడు దిగాలుగా ఉన్నారు కదా. డబ్బు ఏం చేస్తుంది? శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. సో డబ్బుదేముందనే మాటలు మాట్లాడకుండా, అంత గతంలో మీరు మాట్లాడి ఉంటే క్షమాపణలు చెప్పండి, పోపునొప్పున చెప్పండి. ఇంకా మీరేం సమస్యలతో బాధపడుతున్నారు అన్నిటికి కూడా చెప్పండి. ఎప్పుడు పాజిటివ్ ఉన్న డబ్బుని ఈ రోజు నుంచి ప్రేమించండి. డబ్బుకి క్షమాపణలు చెప్పండి. ఈ రోజు నుంచి డబ్బు నేను ప్రేమిస్తున్నానంటే ఒప్పనొప్పన ప్రేయర్ చెప్పండి. తర్వాత వైజాగ్ నుంచి సుప్రియ గారు, సార్ నేను మీ వీడియోస్ లో ఒక అమ్మాయి బిజినెస్ ఉమెన్ గా సెటిల్ అయింది, లండన్ లో కంపెనీ పెట్టి తనే ఓన్ ఫ్యాషన్ డిజైనింగ్, తనే ఓన్ గా ఒక కంపెనీ తన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది అన్న తర్వాత నాకు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని సొంతంగా బిజినెస్ పెట్టాలనే ఆలోచనలు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. సో నాకు బిజినెస్ క్లాస్ చెప్పడానికి మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లేనండి, ప్రత్యేకంగా ఇంకో నెంబర్ అంటూ ఉండదు. మీరు దాన్ని కాల్ చేసి మీకు ఎలాంటి క్లాస్ కావాలో మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. మీకు తప్పకుండా మీ ఓన్ బ్రాండ్ గా అసలు మీకున్న క్రియేటివిటీ ఏంటి, మీకు ఏ క్లాస్ చెప్పాలి, మీకు ఏదైతే ఆ కంపెనీ పెట్టడానికి ఆ గట్స్, ఆ తెలివితేటలు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి డేటా అంతా ఎలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి, యూనివర్స్ నియమాల ప్రకారం, విశ్వ నియమాల ప్రకారం చేస్తే బిజినెస్ లో ఎంత సక్సెస్ అవుతాం, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం ఎట్లాగా అన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు పర్సనల్ క్లాస్ కి, మీరు బిజినెస్ క్లాస్ కి అటెండ్ అయినప్పుడు. ఓకే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సత్యవేణి గారు, సార్ ఈ 11x11 టెక్నిక్ చెప్పారు అంటే అది ఎన్నిసార్లు రాయాలి, ఎలా రాయాలి? ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. 11 రోజులు, రోజుకు 11 సార్లు చొప్పున మీ కోరిక సింగిల్ లైన్ లో ఉండాలి. సపోజ్ మీకు ఒక జాబ్ కావాలి, ఆ జాబ్ ఏ కంపెనీలో ఎక్కడ కావాలి, టీచర్ పోస్ట్, అదంతా క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆ సర్టిఫికేట్లు అన్ని ఉన్నాయా, రెజ్యూమ్ రెడీ చేసుకున్నారా? మీరు ఆ విధంగా మనసుని ప్రిపేర్ చేసుకుని చక్కగా ఆన్సర్ చేసే స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఎలా రాయాలి? 11 రోజులు, ఈ రోజు నుంచి మొదలు పెడితే 11 రోజులు రావాలి. రోజుకి 11 సార్లు ఒకే వాక్యాన్ని రాయాలి. అంటే ఇందులో టెక్నిక్స్ చాలా ఉన్నాయండి. చాలా మంది ఏమనుకుంటారంటే 21 days టెక్నిక్ చెప్పారు కదా, మళ్ళా 25 days టెక్నిక్ ఏంటి, మళ్ళా 369 ఏంటి, మళ్ళా 5x555 టెక్నిక్ ఏంటి, మళ్ళీ 11 days ఏంటి, ఇన్ని ఉంటాయా? ఇంకా చాలా ఉంటాయి, మీకు తెలియదు టెక్నిక్స్ అనేవి చాలా ఉంటాయి. మనకి ఏది నచ్చిందో, సపోజ్ మీరు 11x11 11 రోజులు రాశారు ఒకటి, దాని తర్వాత నేను ఎక్కువ రోజులు రాయాలంటే నేను పెద్దగా రాసుకోవాలనుకున్నప్పుడు ఆ కోరికలు అనేవి మనకి 9x999 9x99 కూడా ఉంటాయి. ఏదైనా మీకు నచ్చింది ఏదైనా రాసుకోవచ్చు. సపోజ్ ఒకటి 555 టెక్నిక్ రాశారు, 5 రోజులు ఇంటూ 55 సార్లు రోజుకి, అది అయిపోయింది. మరో బుక్ లో మరో టెక్నిక్ రాసుకోవచ్చు. చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంతేగాని ఒక టెక్నికే ఉంటుంది. 369 మార్నింగ్ 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, నైట్ 9 సార్లు రాసేసాను కదండి, మళ్ళీ ఇంకో టెక్నిక్ అంటారేంటి, మీరు ఏ టెక్నిక్ రాయాలి మేము అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకు నచ్చిన టెక్నిక్ ఎన్నుకోవచ్చు. ఇన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి రాసుకోవచ్చు. వేరే బుక్ లో 555 రాస్తే ఇంకో దాంట్లో 369 రాసుకోవచ్చు. మరొక దాంట్లో 11 days 11 times per day అది రాసుకోవచ్చు. మరొకటి 21 days రాసుకోవచ్చు. క్రిస్మస్ రోజున December 25th ఫారిన్ కంట్రీస్ లో అనేక దేశాల వాళ్ళు దాన్ని 100 ఏళ్ల క్రితమే అమలు చేసి లాభాలు పొందారు. అది వాళ్ళు కలిసి వచ్చే డేట్ కింద పెట్టుకున్నారు. రోజుకి 25 సార్లు చొప్పున 25 రోజులు రాస్తారు వాళ్ళు క్రిస్మస్ కి ముందు. అది దాని ద్వారా వాళ్ళు కోరుకున్న లబ్ధి పొందారు. అదొక రకమైన టెక్నిక్. కన్ఫ్యూజ్ కావద్దు మీరు. దేనికి దానికే విడిగా చెప్పడం జరిగింది. క్లబ్ చేయొద్దు మీరు. మీరే టెక్నిక్ అయినా ఇష్టపడి నమ్మకంతో రాస్తే ప్రతిదీ పనిచేస్తుంది. ఒకరు ఒక టెక్నికే మేము రాయగలను, మిగతా రాయలే, నాకు ఏమైనా అవుతుందా అంటే ఏమీ కాదు. మీరు ఏదైతే రాయగలరు. చాలా మంది అంతసేపు మేము రాయలేము సార్, కొంచెం సింపుల్ గా ఉండేది చెప్పమని అడిగినప్పుడు 11 రోజులు ఇంటూ 11 సార్లు రోజుకి అది చెప్పడం జరిగింది.
21 days అంటే రాయలేము, 25 days అంటే రాయలేము, 369 అంటే రాయలేము, అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి, సింపుల్ గా ఉండే చెప్పన్నప్పుడు 11 days టెక్నిక్ చెప్పడం జరిగింది. అట్లా వాడుకున్న కోరికలను బట్టి టెక్నిక్స్ చాలా ఉంటాయి. మనం దాన్ని ఇది తప్పేమో, మళ్ళీ అది చెప్పారు అది రాంగ్ ఏమో, ఇలా కన్ఫ్యూజ్ కావద్దు మీరు. టెక్నిక్స్ అనే ఏంజల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో అలా టెక్నిక్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి. మీకు నచ్చిన టెక్నిక్ నేను ఇది రాసుకుంటాను 369, లేకపోతే 11 days, లేకపోతే 21 days, 25 days, మీకు నచ్చిన టెక్నిక్ ఏదైనా రాసుకోవచ్చు. అన్ని పనికొచ్చాయి, ఎవరు ఏదైనా రాయొచ్చు. తర్వాత సార్ నాకు ఏంజల్ నెంబర్లు తరచూ కనిపిస్తున్నాయి, దీని సంకేతం ఏంటి? ఆల్రెడీ నేను ఏంజల్ నెంబర్స్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోస్ అందరు చూడకోకుండా వెంటనే క్వశ్చన్ అడిగేస్తుంటారు ఒక వీడియో చూసి. అన్నిటి గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీకు శుభ సంకేతం, మంచి జరగబోతుందని అర్థం. తర్వాత సో ఉద్యోగాన్ని నేను చాలాసార్లు ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నాను. మరి నాకంటే చదవని వాళ్ళకి, నాకంటే వేరే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తున్నాయి. నేను ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు. ఎందుకని కారణం, ఇలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారు. మీరు పేరు అక్షరాలతో LVS అట్లా పెడుతున్నారు, పేరు చెప్పడానికి అవకాశం లేదు. సో మీరేం చేయాలంటే, మీరు ఉద్యోగానికి వెళ్ళక ముందే మీలో ఉన్న లోపాలు వేరే వాళ్ళకి వస్తని నాకు రావట్లేదు అంటున్నారు. వాళ్ళ టాలెంట్ వాళ్ళు. మీరు కావాలంటే వేరే ఉద్యోగం పొందిన వాడిని అప్రిషియేట్ చేయండి. మీరు బాధపడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది నాకు రాలేదంటే మీరు ఉన్నది కూడా కోల్పోతారు. ఎప్పుడైనా మీకన్నా వేరే వాడికి మంచిది వచ్చిందంటే మీకు వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. అసూయ చెందకూడదు, వేరేగా భావించకూడదు. లోపల అసూయ ఉంటే మనకు రాదు. అభినందనలు తెలపాలి. ఏమో అతను మీకంటే పెర్ఫార్మెన్స్ ఎక్కువ చేసి ఉండొచ్చు, వాళ్ళని మెప్పించి ఉండొచ్చు, లేదా యూనివర్స్ నియమాల ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని గురువు ద్వారా పొందుండొచ్చు. వీడియోస్ చూసి పాజిటివ్ గా మారి తన లోపాలు సరి చేసుకుని పొందొచ్చు. అభినందనలు తెలపాలి. వేరే వాళ్ళకి వస్తేనే నాకు రావట్లేదు అనే బాధ మీకు ఉండకూడదు. మీకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి, కంగ్రాట్స్ చెప్పాలి. తర్వాత శ్రీదేవి గారు, సార్ కృతజ్ఞతలు చెప్పడం వల్ల మనం అన్ని పొందగలం అని చెప్పిన వీడియో నాకు చాలా బాగా నచ్చింది. నేను నిజంగా అందుకేతం కృతజ్ఞతలు చెప్పడం నాకు తెలియదు. సో ఇంత డెప్త్ గా 5 సెన్స్ ఫీల్ అవుతూ మీరు చెప్పిన విధానం నేను ఇప్పటికి 9 రోజుల నుంచి చేస్తుంటే నాలో చాలా మార్పు వచ్చింది. నిజంగా ఇది పనిచేస్తుంది. కృతజ్ఞతలు చెప్పడం వల్ల మనం ఎంతో సంతోషంగా ఉంటాం. నేను పాత సంఘటనలకు క్షమాపణలు చెప్పి కృతజ్ఞతలు చెప్తున్న కాడి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని నాకు సహకరిస్తున్నాయి. నిజంగా ఇది పనిచేస్తుంది, మీకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీకు మరిన్ని పొందాలి. మీరు ఇంకా కృతజ్ఞతలు కొనసాగించండి. మీరు కృతజ్ఞతలు ఎంత బాగా చెప్తారో మీకే తెలుస్తుంది తేడా. మీరే అన్నారు గతానికి ఇప్పటికి 9 రోజుల నుంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా ప్రేమతో కొనసాగించండి, మీరు కోరుకున్న ప్రతిదీ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్ మనీ మెడిటేషన్ మాత్రమే చేయమన్నారు, వేరే మెడిటేషన్ చేయొద్దన్నారు, ఎందుకని? సో నేను మెడిటేషన్ క్లాసుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను. మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. వేరే మెడిటేషన్ చేయొద్దు అనేది కాదు అక్కడ. మీకు వేరే మెడిటేషన్ మీకు కావాలంటే మీరు చేసుకోవచ్చు. మనీ కావాలి, ఆర్థిక ఇబ్బందులతో కొట్టాడుతున్నారు అందరూ అనేక మంది. సో శ్వాస మీద ధ్యాస, మౌనంగా ఉండటం, మ్యూజిక్ పెట్టుకోవటం లాంటి మెడిటేషన్ చేయడం ద్వారా డబ్బు రాదు. మీకు డబ్బు అవసరం లేదనుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇహలోక సంబంధమైన ఆశలు ఏమీ లేకపోతే శ్వాస మీకు నచ్చిన మెడిటేషన్ చేసుకోండి, తప్పేమీ కాదు. మీకు ఆర్థికంగా డబ్బు, సంపద ఇవేమీ అవసరం లేదు అనుకున్నప్పుడు మీకు నచ్చిన మెడిటేషన్ చేయొచ్చు. ఓకే, రైట్. సో అప్పుల నుంచి బయటపడడానికి ఏం చేయాలి సార్? రాధాకృష్ణ అడుగుతున్నారు. సార్ అప్పుల నుంచి బయటపడడానికి నేను వీడియోలు కూడా చేశాను. మీరు కావాలంటే అండి అప్పులు ఈజీగా తీర్చే పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్పేసి నేను చెప్పాను. మీరు అది ఒకసారి చూడండి. ఒక 3 weeks క్రితం ఒక వీడియోలో ఉంది. సో మీరు ఎలాంటి అప్పులు ఉన్నాయి, దానికి ఏమైనా క్లాస్ చెప్తారని అడుగుతున్నారు. తప్పకుండా క్లాస్ చెప్తాము. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అది ఎంత పెద్ద అప్పు అయినా టెన్షన్ పడకుండా యూనివర్స్ అనుగ్రహం ద్వారా ఎలా బయటపడాలో, వాటికి హోపోనోపోను ఎలా చెప్పాలో, మీరు ఎలా మారాలో, మీకున్న పర్సనల్ ఇష్యూస్ ని పక్కన పెట్టి మీరు ఏం చేయాలో చాలా విషయాలు మీతో క్షుణ్ణంగా చెప్పడం జరుగుద్ది. మీ పర్సనల్ కాంటాక్ట్ చేయండి. సార్ మన దేశంలో జి రామారావు గారు
యూనివర్స్ అనుగ్రహం ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండా ధనవంతులు అయ్యారని విన్నాను. సో మన ఇండియాలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ప్రపంచంలో ధనవంతుల కేటగిరీలో చేరటం చాలా సంతోషం కలిగింది. అందుకే విదేశీయులు ఎక్కువగా ఉన్నారని తెలిసింది. సో నేను బ్రహ్మముహూర్తంలో కూడా నేను అది కోరుకుంటున్నాను. మీరు చెప్పిన వీడియోలను పాటిస్తున్నాను, నాకు పనిచేస్తుంది. మేము పర్సనల్ గా కలవాలని నేను అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు. మీరు తప్పకుండా కలవచ్చండి. మీరు ఇంకా బాగా తెలుసుకుని ఒక బిజినెస్ మెన్ గా ఎలా ఎదగాలో ఆ బిజినెస్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. మీరు కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు నేర్పించడం జరుగుతుంది. సార్ చాలా మంది ఈ సమస్యల మీద దృష్టి పెడుతున్నారు, అందుకే మీకు పరిష్కారం జరగట్లేదని అంటున్నారు. సమస్యల మీద దృష్టి పెడితే సమస్యలు పెరుగుతాయా? తప్పకుండానండి. మీకేం కావాలో భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవత్ అంటే మీరు సమస్యలనే చూస్తూ సమస్యలనే వింటూ ఆ సమస్యలకి సొల్యూషన్ ఇస్తూ, లేకపోతే దాని గురించి వేరే వాళ్ళు చెప్తుంటే వింటున్నారు అంటున్నారు. మీరు అనేక మంది వచ్చి మీకు సమస్యలు చెప్తున్నారు అంటున్నారు. మీరు శ్రద్ధగా వింటున్నారు కదా, మీ ఆత్మ ఏం చేస్తుంది? దాన్నే విశ్వంలోకి పంపిస్తుంది. మీరు దేని మీద దృష్టి పెట్టారో అవి కావాలనుకుని వాటిని విశ్వంలోకి పంపించి మీరు రోజు పంచాయతీలతో తీరుస్తున్నారన్నారు. కాబట్టి మీకేమొస్తున్నాయి చూడండి. రోజు సమస్యలు వింటున్నారు కాబట్టి వాటిని ఆకర్షిస్తున్నారు. అవే కావాలనుకుని మీ దగ్గరికి అవే వస్తున్నాయి. ఇందుకే మీ లైఫ్ స్టైల్ మారిందా అంటే రోజు సమస్యలు పరిష్కరించడం, వేరే వాళ్ళ సమస్యలు వినటమే మీకు సరిపోతుంది అన్నారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మనం ఏది వింటే అది విశ్వంలోకి వెళ్తుంది, అదే మనకు తిరిగి వస్తుంది. సరే, ఏం చేసినా కలిసి రావట్లేదు. ఇంట్లోకి వస్తే కూర్చోబుద్ధి కావట్లేదు. మీరు అన్నారు ఇంట్లో నెగిటివ్స్ ఉన్నా కూడా అలా జరుగుతుంది అన్నారు. దీనికి పరిష్కారం ఏంటని అడుగుతున్నారు. సో మీలో ఉన్న నెగిటివ్స్, ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ని ముందు తొలగించాలి. ఆ తొలగించడానికి ఆల్రెడీ నేను వీడియోస్ లో కూడా చెప్పాను. మీరు వ్యక్తిగతంగా మీకున్న పర్సనల్ ఇష్యూస్ ఏంటో మేము ఫ్యామిలీ అంతా కలవచ్చా అని మీరు అడుగుతున్నారు. తప్పకుండా కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడండి. సార్, నాకు ఒక ఆఫీస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయి ఒక్కొక్కసారి బాగానే మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు అమ్మాయి ప్రవర్తన. ఏ విషయంలోనూ క్లారిటీగా ఉండట్లేదు. తనకు నచ్చినప్పుడు సరిగా మాట్లాడుతుంది, లేదంటే ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు అమ్మాయి అంటున్నారు. అంటే ఆ అమ్మాయి బిహేవియర్ మీకు అర్థం కావట్లేదు. సో మీరు అనేది ఏంటి ఇంతకీ? మరి మీరు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మీరు దేని గురించి అడిగారో క్లారిటీ ఇవ్వలేదు. అమ్మాయి ప్రవర్తన మీకు అర్థం కావట్లేదు అని ఒక మాట తప్ప మిగతాది ఏం మీరు చేయలేదు. అంటే అమ్మాయిని మీరు లైఫ్ పార్ట్నర్ గా కోరుకుంటున్నారా, ఒక ఫ్రెండ్ గానా, మీరేంటనేది క్లారిటీ ఇవ్వలేదు. అది ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. అంటే ఆ అమ్మాయి మీతో బాగుండాలని కోరుకుంటున్నారా? సో ఆ ఆఫీస్ లో మీతో అందరితో పాటు బాగుండేలాగా మీతో కూడా బాగుండాలని కోరుకున్నప్పుడు హోపనోపనో ప్రేయర్ చెప్పండి. అలా కాకుండా మీరేంటనేది క్లారిటీ ఇవ్వలేదు. మీతో బాగుండాలి అనుకుంటే ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉన్నట్లుగా మీరు హోపనోపనో ప్రేయర్ చెప్పండి. 108 సార్లు చెప్పండి, నమ్మకంతో చెప్పండి. మీతో బాగుండాలని మీరు కోరుకుంటే అలాగే జరుగుతుంది. సార్, నేను చాలా కాలం నుంచి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ప్రమోషన్ రావట్లేదు. ప్రమోషన్ కోసం ఏం చేయాలని శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి. చాలీ జీతంతో అరకొర జీవితం చాలి, ఇంకా దాన్ని ఎలా కోరుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మీరు ప్రమోషన్ రావట్లేదని అందరికి చెప్తున్నారు. ప్రమోషన్ రాకుండా అయిపోతుంది. మీరు ప్రమోషన్ పొందినట్లుగా ఆ అనుభూతులను వ్యక్తం చేయాలి, విజువలైజేషన్ చేసుకోవాలి, ఆ క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. మీరు ఆ ప్రమోషన్ పొందితే ఎంత సంతోషపడతారు దాన్ని మాత్రం వ్యక్తం చేయండి. ఇప్పుడు దాకా మీరు నాకు రావట్లేదు అని కంప్లైంట్ చెప్తున్నారు. కంప్లైంట్ రాకుండా అయిపోతుంది, ఉన్న జాబ్ కూడా ఊడిపోతుంది. అలా కాకుండా ఆ కంపెనీ జీతం మీకు ఇస్తున్నందుకు కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాలి. ఆల్రెడీ కలిగి ఉన్న జాబ్ కి కృతజ్ఞతలు చెప్పాలి. పొందుతున్న జీతానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. మీరు మనసు ఫస్ట్ ప్రశాంతంగా మారిపోయి కృతజ్ఞతల పరంపర కొనసాగించండి. ఆల్రెడీ అందులో ప్రమోషన్ పొందినట్టుగా నిజాయితీగా ఊహలను రిలీజ్ చేస్తూ ఆ విశ్వంలోకి విజువలైజేషన్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పండి. అలా ఉపనోపనో ప్రేయర్ 108 అని చెప్పండి. సార్, విజన్ బోర్డు గురించి చెప్పారు. విజన్ బోర్డు ఎక్కడ తగిలించాలి? ఇంటి బయట మెయిన్ గుమ్మానక, లేకపోతే ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. అంటే నేను విజన్ బోర్డు గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నేను బెడ్రూమ్ లో మీరు పడుకునేటప్పుడు చూస్తే ఆ బెడ్ తిన్నంగా దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే చూస్తే మీకు విజన్ బోర్డ్ కనపడాలి. ఆ విజన్ బోర్డ్ లో మీరు ఏం పిన్ చేశారు? కారా, లేకపోతే హౌసా, మీకు నచ్చిన మొబైలా, గోల్డా ఏంటనేది మీరు
ఆ ఇష్టమైన దాన్ని చూస్తూ విజువలైజేషన్ చేస్తూ పడుకోవాలి. అదే మీరు ఆఫీస్ లో ఉంటే మీ ఎదురుగా కనిపించేటట్టు పెట్టుకోవాలి. మీ ఓన్ ఆఫీస్ అయితే మీ చాంబర్ తిన్నాక ఎదురుగా మీకు కనిపించేటట్టు విజన్ బోర్డు లో మీ కోరికలో సంబంధించిన పిక్చర్స్ అన్ని కూడా పిన్ చేసి పెట్టుకోవాలి. వాటిని చూస్తూ పొందిన అనుభూతిని వ్యక్తం చేస్తూ ఉండాలి. అది విజన్ బోర్డు అంటే. మీకు నచ్చిన ఐటమ్ ప్రతిదీ కూడా ప్రింట్ తీసుకుని ఆ ప్రింట్ కాపీ అంతా కూడా అక్కడ పిన్ చేసుకోవచ్చు. పిన్స్ తో మీరు దాన్ని విజన్ బోర్డు లో పిన్ చేసుకోవాలి. మీకు నచ్చిన కోరికను ప్రతి కోరిక ఇంటి బయట పెట్టకూడదండి, లోపల పెట్టాలి. మీరు పడుకునే రూమ్ లో ఎదురుగా పెట్టాలి, లేదా మీ ఆఫీస్ లో ఎదురుగా పెట్టాలి. నెగిటివ్స్ అధికంగా వస్తున్నాయి, వద్దనే కొలది వస్తున్నాయి, దానికి రెమెడీ చెప్తారా? సో నేను ఆల్రెడీ కళ్ళుపుతో దిష్టి తీసుకోమని చెప్పడం జరిగింది. బకెట్ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేసేటప్పుడు నాలోని దైవశక్తి, అనంత విశ్వశక్తి, నాలో నెగిటివ్స్ అన్ని కూడా, ఆ చెడు శక్తులన్నీ కూడా ఈ మురికి రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయని చెప్పమని చెప్పాను. ఆ ఇంటినంతా శుద్ధి చేయమని చెప్పాను. వీడియోస్ చూడండి. మీరు వీడియోస్ ఇంకా మీరు క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. సార్ నేను నా జీవితంలో అత్యంత సంపన్నుడిగా ఎదగాలని ఉంది, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. దానికి నాకు మీరు బిజినెస్ క్లాస్ అని విన్నాను, నాకు అది చెప్తారా? సో దానికి నేనేం చేయాలి? మీకు బిజినెస్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. ఏ ఇబ్బంది ఉన్నా దాంట్లో మీకు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మీరు అన్ని రెమెడీస్ సంబంధించిన ప్రతిదీ, బిజినెస్ ఎలా చేయాలో, మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అది విశ్వ నియమాల ప్రకారం ఎలా చేయాలో మీకు క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా అనేక మంది ఒకే క్వశ్చన్ ఎక్కువ సార్లు అడిగిన వాటిని ఎక్కువ తీసుకుని వాటిని చెప్పాము. మీ జీవితంలో కూడా మీరు ఏమైనా ఎదుర్కొంటున్నా మీరు పర్సనల్ క్లాస్ లో కండక్ట్ చేయొచ్చు. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మనం అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మనం క్లాసెస్ చెప్తున్నాం. డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఫేస్ టు ఫేస్ ఎదురుగా సింగిల్ గా 1-to-1 క్లాసెస్, పర్సనల్ క్లాస్ చెప్తున్నాం, బిజినెస్ క్లాస్ చెప్తున్నాం, సెలబ్రిటీ క్లాస్ చెప్తున్నాం. అలాగే ఏ సమస్యకైనా సరే పరిష్కారంగా మనం పూర్తిగా వాళ్ళు అదే ఊర్లో ఉండి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా రావచ్చు. అలాగే జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. హోపోనోపోనో ప్రేయర్ సంబంధించిన, మిరాకిల్ ప్రేయర్ సంబంధించినటువంటి 9 రోజులు ఏకదాటిగా స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోండి. దానికి ఫీజు అన్ని వివరాలు తెలియచేయడం జరుగుతుంది. ఆ హోపోనోపోనో ప్రేయర్ జరిగే అద్భుతాలు దేనికి దేనికి పనిచేస్తుంది, ఎట్లా చేయాలి, ఎంత డెప్త్ గా చేయాలి అనేది రోజుకు ఒకటి చొప్పున మనం 9 రోజుల పాటు చాలా డీటెయిల్ గా హోపోనోపోనో గురించి చాలా క్లుప్తంగా వివరంగా ప్రతి దానికి ఎలా చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఫోన్ చేసి ముందే బుక్ చేసుకోవాలి. ఆ డేట్ అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని అనంత విశ్వశక్తిని మరొకసారి మీకోసం ప్రార్థిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.